స్థానిక సంస్థల ఎన్నికల తేదీతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతకుమారి ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఈ నెల 17లోగానే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సీఎస్, డీజీపీలతో రాష్ట ఎన్నికల కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్దతపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట ప్రభుత్వం రిజర్వేషన్ల కోటా ఖరారు చేయగానే 3-4 రోజుల్లోనే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ల స్థాయిలో జనాభాకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పీఆర్ శాఖ నిర్ణయించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట వ్యాప్తంగా ఒకే విధంగా కాకుండా స్థానికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రకారం హెచ్చుతగ్గుల్లో ఉంటాయని అధికార వర్గాల సమాచారం.